హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చేపల పులుసు అండి. అయితే నేను ముందుగా చేపలని నీట్గా క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. మనకి దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, టమాటోలు, అలాగే చింతపండు పులుసు, పుదీనా. ఇవన్నీ నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈరోజు చేపల పులుసులోకి. చూసారు కదండి, ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మనకు కావాలి వాళ్ళు చేసుకునే చేపల పులుసుకి. ముందుగా నేను మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, అలాగే ఒక 4 టమాటా ముక్కలు వేసుకుని అది పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చూసారు కదండి, పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బాండీ పొయ్యి మీద పెట్టుకుని దాంట్లో చేపల పులుసు కదండి, ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. దాంట్లో ముందుగా మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో వేసిన పేస్ట్ని వేసుకుని వేయించండి బాగా. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 సెకండ్స్ వదిలేయండి. ఇప్పుడు కొంచెం పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 5 సెకండ్లు వదిలేయండి. ఇప్పుడు మగ్గిందండి. దీంట్లో మనం పచ్చిమిర్చి, క్యారెట్ తురుము వేసుకుని కలుపుకొని మూత పెట్టి ఒక 5 సెకండ్స్ వదిలేయండి. బాగా మగ్గాలి కదండి క్యారెట్. ఓకే, మగ్గిపోయిందండి. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వండి. చూసారు కదండి, టమాటాస్ అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, పుదీనా కూడా వేసుకుని కలుపుకొని చింతపండు పులుసు యాడ్ చేసుకోండి. నేను మీకు కొంచెమే చూపించాను, తర్వాత ఇంకా ఉన్నది కూడా పులుసు వేసేసుకోండి. ఇప్పుడు పులుసు బాగా మరుగుతుంది కదండి. ఇప్పుడు చేపలు తీసుకుని ఒక్కొక్కటి వేసుకోండి. నేను జన వేయడం మర్చిపోయానండి, జన కూడా వేసేస్తున్నాను ఇక్కడ. మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. చూసారు కదండి, బాగా ఉడుకుతుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టేయండి. ఇప్పుడు నేను గసగసాలు, జీడిపప్పు గ్రేవీ ఉందండి, అది కూడా యాడ్ చేశాను. దీంట్లో పచ్చిమిరపకాయలు 4 పచ్చివి తీసుకుని వేసుకోండి. కారం కొంచెం తక్కువగా ఉందని మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఆ గ్రేవీ కూడా వేసేసాక ఒకసారి కలిపేయండి. స్లోగా కలుపుకోండి, ఎందుకంటే చేపలు కదండి మళ్ళీ ముక్కలు అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకోండి. చూసారు కదండి, చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లో పైన ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయండి అలా. చూసారు కదండి, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.